పరిశుద్ధ గ్రంథ లేఖనంలో నుండి ఈనాటి మన ధ్యానాంశం కీర్తన గ్రంథము 143వ దావీదు కీర్తన ప్రారంభ చరణం చదువుకుందాం. నా ప్రార్థన ఆలకింపము, చెవియొక్కము, నాకు ఉత్తరమేమో. హల్లెలూయా. దేవుని ప్రజలరా, కీర్తనకారుడు దావీదు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. ఈ ప్రార్థనలో ఆయన యొక్క ఉద్దేశం ఏంటి? కొన్ని సందర్భాల్లో మనకి ఏం చేయాలో తెలియదు, అర్థం కాదు, అంటే కన్ఫ్యూజన్లో పడిపోతాం. కొన్ని నిర్ణయాలు తీసుకోలేం. ఈ పని చేయాలా వద్దా, ఈ మార్గంలో నడవాలా వద్దా, ఈ నిర్ణయం తీసుకోవాలా వద్దా అనే సందిగ్ధంలో సాధారణంగా కొన్నిసార్లు పడతాం. అలాంటి ఒక పరిస్థితుల్లో దావీదు దేవుని సన్నిధిలో చేస్తున్న ప్రార్థన ఇది. హల్లెలూయా. ఆ విషయం మనకు ఎలా తెలుస్తుందంటే 8వ చరణం చదివితే అర్థమవుతుంది. నీ యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను, నీ కృపావార్తను నాకు వినిపింపము, నీ వైపు నా మనస్సు నేను ఎత్తుకొనుచున్నాను. చూడండి, నేను నడవవలసిన మార్గము నాకు తెలియచేయము. ఆమెన్ చెప్దామా? ఈరోజు అంశం ఏంటంటే, నేను నడవవలసిన మార్గము నాకు తెలియచేయము. యోబేం చెప్పాడు? నేను వెళ్ళే మార్గము నా దేవునికి తెలుసు, ఆయనకు తెలుసు అన్నాడు. మరి ఆయనకు తెలిస్తే సరిపోయిద్దా? నీకు కూడా తెలియాలా? మనకు అవసరం లేదా? మనం ఎక్కడికి వెళ్తున్నాం, ఏం చేస్తున్నాం, ఏంటనేది మనకు కూడా తెలియాలి. హల్లెలూయా. దేవునికి తెలుసు. మనం కూడా తెలుసుకున్నప్పుడే ఆ మార్గంలో సరిగా మనం నడవగలుగుతాం కదా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకే కీర్తనకారుడు దేవుణ్ణి అడుగుతున్నాడు, అయ్యా నేను నడవలసిన మార్గమును నాకు తెలియజేయము. మరి నేను ఆ మార్గంలో నడవాలి కదా అని. చాలా సందర్భాల్లో దేవుని బిడ్డలుగా మనకు తెలియదు ఏది దేవుడు నిర్ణయించిన మార్గం అని, ఏది దేవుని చిత్తము, ఏది దేవుని సంకల్పం అనేది మనకు అర్థం కాక సందిగ్ధంలో పడిపోయి ఉంటాం. అయితే బైబిల్లో కొన్ని నియమాలు ఉన్నాయి, కొన్ని పద్ధతులు ఉన్నాయి. వాటిని మనం అర్థం చేసుకుంటే అది దేవుని చిత్తమా కాదా మనకు అర్థమవుతుంది. అది దేవుని ఉద్దేశమా కాదా, మనం అందులో నడవాలా వద్దా అనే విషయాలను మనం గ్రహించుకుంటాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని ప్రజలరా, మనలో చాలా మంది క్రైస్తవ బిడ్డలై ఉండి మనం చెయ్యకూడని కార్యక్రమాలు, అంటే అన్యజనులు జరిగించుకునే కుటుంబాల్లో కొన్ని రకాల విందులు, వినోదాలు, పండుగలు, అలాంటి వాటిల్లో మనం పార్టిసిపేట్ చేస్తామా చేయమా? చేస్తామా? చెయ్యకూడదు వాస్తవానికి. కానీ కొంతమంది అడుగుతారు, మాకు ఫోన్ చేసి, పాస్టర్ గారు మేము వెళ్ళొచ్చా పలానా చోటుకి, మేము ఇది చెయ్యొచ్చా అని అడుగుతారు. అప్పుడు దైవజనులుగా మేము దాన్ని చెయ్యొచ్చా అని ఎలా చెప్పగలుగుతాం చెప్పండి? చెప్పకూడదు కదా, వాక్యం దానికి అంగీకరించదు కదా. ఎందుకు ఈ మాటలు మీకు చెప్తున్నానంటే, మనము కొన్ని నియమాలు, బైబిల్లో ఒక 3 నియమాలు మీకు చెప్తా. వాటిని మనం సరిపోల్చుకుంటే, దానిని ఒక స్కేల్ లాగా మనం పెట్టుకొని మన జీవితంలో జరిగే సంగతులను సరిపోల్చుకుంటే మనం అది చేయాలా వద్దా, ఆ మార్గంలో నడవాలా వద్దా అనేది ఆటోమేటిక్ గా మనకి అర్థమవుతుంది. అందుకే కీర్తనకారుడు కూడా సందిగ్ధంలో ఉండి ప్రభువుని అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడు చెప్పండి? అయ్యా నేను నడవలసిన మార్గంను నాకు తెలియచేయి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. మనం ఎలా నడుస్తున్నామో ముందు మనకు ఒక క్లారిటీ ఉండాలా వద్దా? జనాలకు అర్థం కాకపోయినా, ఎవరు నిన్ను అర్థం చేసుకున్నా చేసుకోపోయినా, అసలు మనమేందో మనకు ఒక క్లారిటీ చెప్పండి. క్లారిటీ ఉండాలా వద్దా? మనకు తెలిస్తే కదా మనం దానికోసం నిలబడేది. ఈనాడు చాలా మంది జీవితం, అనేక ప్రజల జీవితాల్లో ఒక క్లారిటీ లేకుండానే కన్ఫ్యూజన్ లోనే కొనసాగుతున్నాయి.
లోక సామెత, పాత సామెత ఉంది కదా, గుడ్డెద్దు చేలో పడ్డట్టు వెళ్ళిపోతూనే ఉన్నారు. ఎటు వెళ్తున్నారు వాళ్ళకి తెలియదు. వారి ప్రారంభం ఏంటి, వారి ప్రయాణం ఏంటి, వారి గురి గమ్యం ఏమిటో తెలియకయే ప్రయాణం చేస్తున్నారు. మరి మనము నడవలసిన మార్గం మనకు ఎలా తెలుస్తుంది అంటే, మొదటి విషయం చెబుతున్నా. కీర్తన గ్రంథంకి రండి. 32వ కీర్తన 8వ చరణం చదువుకుందాం. ఉపదేశం చేసేదను, నీవు నడవలసిన మార్గమును నీకు బోధించదను. నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. ఆమేన్, హల్లెలూయా. చూడండి, మనము నడవలసిన మార్గం మనకు ఎలా తెలుస్తుంది అంటే, దేవుని ఉపదేశమును బట్టి మనము నడిచే మార్గం మనకు తెలుస్తుంది. హల్లెలూయా. ఏమంటున్నాడు? నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవలసిన మార్గమును నీకు బోధించదను. ఈ దారిలో మనం నడవచ్చా లేదా, ఈ నిర్ణయం మనం తీసుకోవచ్చా లేదా, ఈ పని మనం చేయవచ్చా లేదా ఎలా తెలుస్తుందంటే, ఉపదేశము బట్టి. ఆమేన్. వాక్యము, దేవుని వాక్యం అనే ఉపదేశాన్ని మనం కొలమానంగా తీసుకుంటే ఆ పని చెయ్యాలా వద్దా, ఆ మార్గంలో నడవాలా వద్దా అనేది మనకు చాలా సులువుగా అర్థమైంది. అంటే మనం చేసే పని వాక్యానుసారమైనదైతే అది దేవుడు మనల్ని నడవమని చెప్పిన మార్గమే. హల్లెలూయా. ఒకవేళ మనం చేసే పని వాక్యానికి వ్యతిరేకమైంది అనుకోండి, దాని అర్థం ఏంటి? అది మనం నడవాల్సిందనా నడవకూడదనా? చెప్పాలి, నడవకూడదని. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోటున కూర్చుండక. నడవకూడని, నిలవకూడని, కూర్చుండకూడని స్థలాలు ఉన్నాయా లేవా? అర్థమవుతుందా? మనము ఎక్కడ నడవాలో అక్కడే నడవాలి, ఎక్కడ నిలవాలో అక్కడే నిలవాలి, ఎక్కడ కూర్చోవాలో. ఒకసారి నేను, ఒక సహోదరుడు, ఆయన పేరు కూడా సామ్వేల్ అన్న అంటే అద్భుతంగా పాటలు పాడతాడు. ఆయన నేను కలిసి సైకిల్ వేసుకొని పెవిలియన్ గ్రౌండ్ లో మీటింగ్ కోసం వెళ్తున్నాం. సభలు జరుగుతున్నాయి, సభలో వాక్యం విందామని వెళ్తుండగా మధ్యలో అక్కడ ఒక స్టేజ్ కట్టి ఒక ప్రోగ్రాం జరుగుతుంది అన్నమాట. లోక సంబంధమైన ఒక కార్యక్రమం జరుగుతుంది. ఆ పక్క నుండే రోడ్డు మీదే అది జరుగుతుంది కాబట్టి మేము ఆ పక్క నుండే వెళ్లాల్సి వచ్చింది. వెళ్ళడం తప్ప కాదు కదా, వాస్తవంగా అసలు అటు మేము వెళ్ళకూడదు, కానీ అదే దారి అట్నుంచే వెళ్తున్నాం. సరే వెళ్తున్నాం కదా, వెళ్తుంటే మనోడికి పాటలు పిచ్చి అని చెప్పాగా, అది యేసయ్య పాటల వరకు ఉంటే బాగుండేది, అన్ని పాటలన్నా పిచ్చేవాడికి. అక్కడికి వెళ్ళేసరికి అన్నాడు, తమ్ముడా నాకు ఇష్టమైన పాట వస్తుంది, ఒక్క నిమిషం సైకిల్ ఆపువా అన్నాడు. సరేలే అని మన అన్న కోసం ఆపే. నేను సైకిల్ మీద కూర్చున్నాడు ఏంటున్నాడు కదా అని నేను అనుకున్నా. కొద్దిసేపు ఆగి చూస్తే సైకిల్ మీద లేడు. స్తోత్రం చెప్పండి. అక్కడ చాలా మంది కుర్చీలు వేసుకొని కూర్చుంటే పోయి అందులో కూర్చున్నాడు పూర్తిగా. అరే, మనం అసలు ఇక్కడ నడవడమే తప్పు, తర్వాత నిలవడం ఇంకా తప్పు. అవునా? అనుకోకుండా నడిచాము, మనం రోడ్డు మీద అనుకోకుండా వెళ్తుంటే సినిమా పోస్టర్ కనబడ్డది తప్ప. కళ్ళు మూసుకొని డ్రైవింగ్ చేస్తే, కళ్ళు మూసుకొని నడితే గొడ్లో పడతాం, కింద పడతాం. కానీ చూసుకుంటూ వెళ్తాం, అప్పుడు చూడటం తప్పు కాదు. అది తప్పని తెలిసి కూడా కావాలని మళ్ళీ చూస్తే తప్పు. అవునా కాదు? అనుకోకుండా దారిలో వెళ్తున్నావు తప్పు కాదు, వెళ్ళే నువ్వు నిలవడం తప్పు. నాకు అనిపించింది అనవసరంగా నేను ఆగానే. నిలవన్నప్పుడు నేను సైకిల్ ఆపుకొని ఉంటే బాగుండేది. నడిచాడు, తర్వాత నిలిచాడు, తర్వాత నేను పోయి అన్న పోదాను రా అన్న, అక్కడ పాటలు అయిపోతున్నాయంటే ఈ పాటల్ని బాగా ఇంట్రెస్ట్గా ఉన్నాయి మనోడికి. నేను వస్తాలే తమ్ముడా నువ్వు బా అన్నాడు. నేను పోయి ఎంతసేపు చూస్తున్నా రాట్లే. ఫోన్ చేస్తే అంటున్నాడు, నువ్వు వచ్చేటప్పుడు కదా సైకిల్ ఎక్కువ వస్తా, ఇంటికి పోదాం, నువ్వు ఆ మీటింగ్ చూసుకో, నేను ఈ మీటింగ్ చూసుకుంటా. చాలా మంది వాక్య విరుద్ధమైన మార్గాల్లో నడిచే వాళ్ళు ఉన్నారు. ఒక మాట చెప్పనా, నీ జీవితంలో ఈ దారిలో నేను నడవచ్చా లేదా అనడానికి కొలమానం ఏంటి? దేవుని వాక్యమే కొలమానం. హల్లెలూయా. నువ్వు చేసే పని వాక్యానికి అనుకూలమైనదైతే దేవుడు నిన్న దారిలో నడవమన్నాడని అర్థం. ప్రత్యేకించి ఇప్పుడు దర్శనం ఇవ్వాల్సిన అవసరం ఏం లేదు, ప్రవచనం ఎత్తి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ ఆయన వాక్యం ఇచ్చాడు. ఆ వాక్యంలో ఇది నువ్వు నడవాల్సింది, ఇది నడవకూడని అని ఆల్రెడీ ఆయన చెప్పాడు. అంటే దర్శనాలు ఇవ్వని, ప్రవచనాలు రావని నా ఉద్దేశం కాదు.
అక్కర్లేదు. ఆల్రెడీ ప్రభు స్పష్టంగా చెప్పిన తర్వాత మరలా ఇదేంటి ప్రభువా అని మనం అడగనక్కరలేదు. స్తోత్రం. మొదటి విషయం చెప్తున్నాను, మనము నడవలసిన మార్గము మనకు ఎలా తెలుస్తుందంటే దేవుని ఉపదేశాన్ని బట్టి, దేవుని వాక్యాన్ని మనం చదువుతున్నప్పుడు, దేవుని వాక్యాన్ని మనం వింటున్నప్పుడు, దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేస్తున్నప్పుడు అది మనం చెయ్యాలా వద్దా? మనలో ఉన్న దేవుని అంతరాత్మ మనకు బోధిస్తూ ఉంటాడు. ఒకవేళ అది తప్పు మార్గం అయితే ఆ అంతరాత్మ మనల్ని గద్దిస్తూ ఉంటాడు. హల్లెలూయా. ఎవరూ మనల్ని గద్దించాల్సిన పని లేదు, ఎవరో మనల్ని హెచ్చరించాల్సిన పని లేదు. మనలో ఉన్న దేవుని ఆత్మయే మనల్ని హెచ్చరిస్తూ ఉంటాడు. దేవుని ప్రజల అయినా కొంతమంది ఆ అంతరాత్మ గద్దింపులు కూడా లెక్క చేయరు. వారు వాత వేయబడిన మనస్సాక్షి గలవారట. దేవునికి స్తోత్రం. దేవుని ప్రజల ఎలాగా మనము నడవలసిన దారి తెలుస్తుంది చెప్పండి. మొదటిగా ఉపదేశము ద్వారా. దేని ద్వారా? చీకట్లో టార్చ్ లైట్ పట్టుకుని ఎలాగ జాగ్రత్తగా వెళ్తావు, ఈ పాప ప్రపంచంలో ఈ దేవుని యొక్క వాక్యమే మనకు ఒక టార్చ్ లైట్. ఆ లైట్ వేస్తే ఇక ఉంటుందని చెప్పింది ఆ లైట్. నువ్వు నడవకూడదు. నీ వాక్యము నా పాదములకు, దీపము నా త్రోవకు. ఇక ఏది కొలమానం కాదు మనకి. 10,000 మంది ఉన్న పాస్టర్ గారు చెప్తే అది మనకు లెక్క కాదు. అర్థమైందా? గొప్ప పేరున్న ఇంకో వ్యక్తి చెబితే అది మనకి ప్రామాణికం కాదు. ఏమిటి మన ప్రామాణికం? దేవుని వాక్యం. బైబిల్లో ఉందా? బైబిల్లో చెయ్యమని చెప్పాడా? తప్పకుండా మనం చెయ్యాలి. ఎంతమంది వద్దన్నా మనం దాన్ని చెయ్యాలి. బైబిల్ దాన్ని చెప్పలేదా? పరలోకములో నుండి పౌలు అంటాడు తెలుసా మీకు, ఒక దూత దిగి వచ్చి చెప్పినా మీరు వినొద్దు. స్తోత్రం. అదేమయ్య దేవదూత చెప్పినా వినొద్దు అంటే, దేవదూత వచ్చిద్దో వెలుగుదూత వచ్చిద్దో నీకేం తెలుసు? నువ్వు గ్రహించగలుగుతావా? అప్పుడప్పుడు వాక్య విరుద్ధమైన ఆలోచనలు అపవాది మనకు పుట్టించడానికి వెలుగుదూత వేషంలో మనల్ని ఏం చేస్తాడు? భ్రమపరుస్తాడు కదా. కాబట్టి మనం ఏ ఆలోచన వచ్చినా, ఏ స్టెప్ తీసుకోవాలన్నా, ఏ మార్గంలో నడవాలన్నా అది దేవుని చిత్తానుసారమైందా కాదా అంటే దాన్ని ఎలా మనం ఎంచుకోవాలంటే దేవుని వాక్యాన్ని బట్టి ఉపదేశమును మనం కొలమానంగా తీసుకొని మనము నడవలసిన మార్గాన్ని ఎంచుకోవలసిన వారముగా ఉంటున్నాం. స్తోత్రం. హల్లెలూయా. చూడండి దేవుని ప్రజలారా, దేవుడు ఏ విధంగా మనకి మనం నడవలసిన మార్గాన్ని ఆయన చూపిస్తాడంటే ఇర్మియా గ్రంథంలో ఈ మాటలు చదువుకుందాం. రెండవదిగా ఇర్మియా గ్రంథము 42వ అధ్యాయం చూడండి ఒకసారి. 42వ అధ్యాయం 3వ వాక్యం చదవండి ఎవరైనా. ఆమేన్. చూడండి 2వ వచనం నుండి కూడా చదువుకుందాం. ఎంత కొంచెము మంది మిగిలి ఉన్నామో నీవు చూచుచున్నావు కదా, చిత్తగించి మా విన్నపమును నీ సన్నిధికి రానిచ్చి శేషించున్న మా అందరి నిమిత్తము నీ దేవుడైన యెహోవాకు ప్రార్థన చేయుము. మేము నడవలసిన మార్గమును చేయవలసిన కార్యమును నీ దేవుడవు యెహోవా మాకు తెలియజేయునుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సేనాధిపతులు, అధికారులు వారందరూ ప్రవక్త అయిన ఇర్మియా దగ్గరకు వచ్చి అడుగుతున్నారు, ఏమని? మేము నడవలసిన మార్గం ఏందో మాకు చెప్పు. ఎలా చెప్పాలయ్యా దైవజనుడా నువ్వు అంటే, నీవు మా కోసము ప్రార్థన చేసి. హల్లెలూయా. ఏం చేసి? అవునా? 2వ వచనంలో అంటున్నాడు కదా, మేము ఎంత కొంచెము మంది మిగిలి ఉన్నామో నీవు చూచుచున్నావు కదా, చిత్తగించి మా విన్నపము నీ సన్నిధికి రానిచ్చి. ఏం రానిచ్చి? మన విన్నపము. మనం నడవలసిన మార్గం ఎలా తెలుస్తుంది అంటే మొదటిగా ఉపదేశము ద్వారా తెలుస్తుంది. ఆమేన్. ఆమేన్. రెండోది ఎలా తెలుస్తుందంటే మనము ప్రార్థన చేయడం ద్వారా. దేని ద్వారా? దేవుడు అబ్రాహాముతో మాట్లాడాడు. అబ్రామా నువ్వు బయలుదేరు, నేను చూపించే దేశానికి వెళ్ళాలన్నాడు. బయలుదేరే ముందు చెప్పాడా ఎక్కడికి వెళ్ళాలో? పలానా ఊరు వెళ్ళాలి, పలానా దేశం వెళ్ళాలి అని చెప్పాడా? ఇన్ని కిలోమీటర్ల ప్రయాణము ఇన్ని రోజులు పడుతుందని చెప్పాడా? లేదు. అబ్రహాం బయలుదేరి వెళ్ళాడు. ఒక స్థలంలోకి వెళ్ళాక ఆయనకి డౌట్ వచ్చింది, ఇక్కడి నుంచి నేను తూర్పు వెళ్ళాలా, ఉత్తరం వెళ్ళాలా,
దక్షిణం వెళ్ళాలా పడమట వెళ్ళాలా అని ఆలోచించి ప్రార్థన చేసినట. ప్రభువా నేను ఎటు వెళ్ళాలయ్యా, నాకు దారి తెలియట్లేదు, నీ చిత్తమేంటి నాకు తెలియజేయమని ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన అతనికి మార్గాన్ని చూపించిందట. హల్లెలూయా. బైబిల్ చరిత్రకారులు ఏం చెబుతారంటే, ఆయన బలిపీఠం మీద ఒక బలిపీఠం కట్టి దేవునికి దహన బలి అర్పిస్తే ఆ దహన బలి యొక్క పొగ ఒక దిక్కును చూపించేదట. ఇదిగో ఈ దిక్కుకి వెళ్తుంది పొగ అంటే ఈ దిక్కు నువ్వు వెళ్ళాలి అనేది ఆ ప్రార్థన ధూపము వలెను చేతులెత్తుట సాయంకాలపు నైవేద్యము వలెను నీ దృష్టికి అంగీకారములగునుగాక. హల్లెలూయా. ప్రార్థన ఇక్కడ ఏం చేస్తుందంటే మార్గాన్ని చూపిస్తుంది. అప్పుడప్పుడు మనం కూడా కన్ఫ్యూజన్ లో పడిపోతాం. ప్రాముఖ్యమైన నిర్ణయాలు జీవితంలో గుర్తుపెట్టుకోండి, కొన్ని నిర్ణయాలు ఖచ్చితంగా జాగ్రత్తగా తీసుకోవాలి. మనం తీసుకునే ఒక్క నిర్ణయము మన జీవితం యొక్క గమ్యాన్ని మార్చేస్తుంది. హల్లెలూయా. మనం తీసుకునే నిర్ణయము మనల్నే కాదు మన కుటుంబాన్ని ప్రభావితం చేస్తుంది, మన చుట్టూ ఉన్న సమాజాన్ని కూడా ఏం చేస్తుంది, ప్రభావితం చేస్తుంది. కాబట్టి ప్రాముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. మరి మనకు అర్థం కావట్లే, మరి ఏం చేయాలి? మొదటిగా ఉపదేశాన్ని ప్రామాణికంగా పెట్టుకొని చూడు, వాక్యానుసారంగా ఉందా లేదా. అప్పటికి నీకు అర్థం కాకపోతే నువ్వేం చేయాలో తెలుసా? ప్రార్థన చేయాలి. హల్లెలూయా. అయ్యా నా జ్ఞానానికి అందట్లేదయ్యా, ఇది నీ వాక్యాన్ని సరిపోల్చి చూసినా నాకు తెలియట్లేదయ్యా, నేను ఇప్పుడు ఈ పని చేయాలా వద్దా, ఈ మార్గంలో నేను నడవాలా వద్దా, ఇటు వెళ్ళాలా వద్దా, దయచేసి నాకు తెలియపరచు అన్నప్పుడు ఆయన కలలో మాట్లాడవచ్చు. ఇప్పుడు ఉపయోగించుకోవాలి వాటిని. అర్థమైందా? కలలు, దర్శనాలు, ప్రవచనాలు అనేవి వాక్యము ద్వారా మనము గ్రహించలేని సంగతులు ఉన్నప్పుడు రెండవ సందర్భంలో అవి మనకి ప్రయోజనకరం అవుతాయి. గట్టిగా స్తోత్రం చెప్తాం. క్రైస్తవ జీవితంలో మొట్టమొదటి ప్రాముఖ్యత వాక్యానిదే. ఏంది చెప్పండి? వాక్యం. ఆకాశము భూమి గతించిన కానీ బైబిల్లో ఏమని తెలుసా? ప్రవచనములైనను దర్శనములైనను నిరర్ధకమగును. అంటే వాటిల్లో మార్పులు ఉంటాయి, కొంచెం అటు ఇటుగా అవుతా ఉంటాయి. చెప్పేవాళ్ళు సరిగ్గా చెప్పలేకను, వినేవాళ్ళు అర్థం చేసుకోకను, దేవుడు ఉపమాన రీతిలో చెబితే మనం భౌతికంగా అర్థం చేసుకోవడంలోనూ అటు ఇటు అవుతా ఉంటే ప్రవచనాలు, దర్శనాలు. కానీ వాక్యం మాత్రము నిరర్ధకము కాదు, అది ఎప్పటికీ నిలిచి ఉంటుంది. స్తోత్రం. చెప్పండి బట్టి ప్రభునామాన్ని మహిమపరచుదాం. హల్లెలూయా. మనం నడిచే మార్గం మనకు ఎలా తెలుస్తుంది? మొదట వాక్యంతో కంపేర్ చేసుకోవాలి. అప్పుడు మనకు అర్థమైపోయింది ఆటోమేటిక్ వెళ్ళాలా వద్దా, చేయాలా వద్దా ఏంటి అనేది. అయినా నీకు అర్థం కాలే, అప్పుడేం చేయాలి? నువ్వు ప్రార్థన చేయాలి. ప్రభువా నాకు తెలియట్లేదు అని మనం ప్రార్థన చేస్తే ప్రభు ఏం చేస్తాడంటే మన చుట్టూ ఉన్నటువంటి ఆయన ఆయుధాలు ఉంటాయి, ఆయన పనిముట్లు కొన్ని ఉంటాయి, మన చుట్టూనే ఉంటాయి. వారిలో ఎవరినో ఒకరు లేవనెత్తి ఒకళ్ళ కళను, ఒకరికి దర్శనము, ప్రవచనము, నీతోటే నేరుగా దేవుడు తన మెల్లనైన స్వరంతో మాట్లాడటము 100% ఏదో ఒక రీతిగా దేవుడు ఆ విషయాన్ని నీకు చేరవేస్తాడు. హల్లెలూయా. చాలా సందర్భాల్లో దేవుడు మనకు కొన్ని తెలియజేస్తూనే ఉంటాడు, కానీ మనం గుర్తించట్లేదు, మనం దాన్ని అర్థం చేసుకోలేకపోతున్నాం. ఈ గలిబిలి జీవితంలో, హడావుడి జీవితంలో ఏమంటే పొద్దున్న లేస్తే ఆరాటము, పోరాటము, ఈ పోరాటములో ఆరాటంలో ఆయన మెల్లనైన స్వరం మనం వెళ్ళలేకపోతున్నాం. ఆయన మాట్లాడే విషయాన్ని అర్థం చేసుకోలేకపోతున్నాం. కొన్ని కళలు దేవుడు ఇస్తాడు, ఎందుకు ఇస్తాడో ఎవరికి తెలియదు. వాళ్ళు దాన్ని గుర్తించరు, గమనించరు, అర్థం చేసుకోరు. కొన్నిసార్లు దేవుడు మనల్ని హెచ్చరిస్తా ఉంటాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. 2 చేతులెత్తి ప్రభువుని మహిమపరచు. హల్లెలూయా. మొదట ఎలా తెలుసుకుంటాం చెప్పండి? మనం ఉపదేశం ద్వారా. రెండోది ఎలా తెలుసుకుంటాం? ప్రార్థన ద్వారా కూడా మనం తెలుసుకోవచ్చు. తర్వాత ఒక మాట చూద్దామా? యెహోషువ గ్రంథంలో 6వ అధ్యాయం 7వ వాక్యం చదువుతాం. మరియు చూడండి, యెహోవా నిబంధన మందసము వారి వెంట నడిచెను.
బూరలను ఊదుచున్న యాజకులకు ముందుగా నడిచిరి. వెనుకటి భాగము మందసము వెంబడి వచ్చును. యాజకులు వెళ్ళుచు బూరలను ఊదుచూ ఉండిరి. దేవునికి స్తోత్రం. చూడండి, ఇక్కడ అద్భుతమైన మాట ఏంటంటే, యెహోవా మందసమునకు ముందుగా యోధులు నడవాలి. ఆ మందసమును మోసే యాజకులు ముందు నడవాలి. ఆ తర్వాత ఇశ్రాయేలు సమాజము ఆ మందసము వెనుక నడవాలి. దేవునికి స్తోత్రం. సింపుల్ గా ఒక మాట చెప్పనా, ఇశ్రాయేలీలు ఐగుప్తులో బయలుదేరారు, కనానుకు వెళ్తున్నారు. అవునా? చెప్పండి. దారి ఎవరికి తెలుసు? ఎవరికైనా తెలుసా? ఇశ్రాయేలీలకు తెలియదు. ముందు నడిపించే మోషేకి తెలుసా? మోషేకి తెలియదు. అహరోనుకి తెలుసా? ఎవరికి తెలియదు. మరి ఎట్లా నడుస్తున్నారు వాళ్ళు అంటే, వారికి ముందుగా మేఘము నడుస్తుంది. హల్లెలూయా. మందసాన్ని, ప్రత్యక్షపు గుడారాన్ని వాళ్ళు వేసినప్పుడు ఆ మేఘం వచ్చి ఆ యొక్క మందిరము మీద, గుడారం మీద నిలిచి ఉంటదట. జాగ్రత్తగా వినండి. మేఘము మందిరం మీద నిలుచున్నదంటే అర్థం ఏంటంటే, ఇశ్రాయేలీలందరూ గుడారాలు వేసుకొని అక్కడ ఉండండి అని అర్థం. వాళ్ళు ఇప్పుడు ఎవరికెళ్ళి చూస్తూ ఉంటారంటే, మేఘంకి వెళ్ళి చూస్తూ ఉంటారు. మేఘం కదిలితే వాళ్ళు ఇంకా గుడారాలన్నీ తీసి మోయడం ప్రారంభించారు. మేఘం ఆగితే వాళ్ళకి దారి చూపించింది ఎవరు? పగలు మేఘస్తంభములోను, రాత్రి అగ్నిస్తంభములోను తోడై ఉన్న దేవుడు. హల్లెలూయా. మేఘం ఎటు నడిస్తే యాజకులు మందసాన్ని మోసుకున్నట్టు వెళ్తారు. ఆ మందసం ఎటు వెళ్తే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా అదే దారిలో వెళ్ళాలి. గట్టిగా స్తోత్రం చెప్పు. అంటే ఇప్పుడు మనం వెళ్ళాల్సిన దారి మనకు తెలియనప్పుడు దేన్ని ఆధారం చేసుకొని మనం వెళ్ళొచ్చు అంటే, మేఘమును లేక మందసమును. ఆమేన్, ఆమేన్. ఏమిటి ఆ మేఘము, ఏమిటి ఆ మందసం అంటే, ఆ మందసము మన ప్రభువైన యేసుక్రీస్తు వారికి గుర్తు. మేఘము అంటే హెబ్రీ పత్రికలో 12వ అధ్యాయం 1వ వచనంలో చెప్పాడు, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉండగా. చదవండి, 12:1 చదవండి. హెబ్రీ పత్రిక 12:1 చదువుకున్న హెబ్రీ పత్రిక. ఇంత గొప్ప సాక్ష్య సమూహము మేఘము వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరుగెత్తుదము. హల్లెలూయా. ఇంత గొప్ప సాక్షి సమూహం ఎలా ఆవరించింది మనల్ని? మేఘము వలె. అనండి ఒకసారి. బైబిల్లో భక్తులు ఉన్నారా? వాళ్ళందరి జీవితము మన ముందు దేవుడు ఒక మేఘం లాగా ఉంచాడు. ఇశ్రాయేలీలు మేఘాన్ని చూసి ఎలా నడిచారో, మేఘాన్ని చూసి ఏ విధంగా వాళ్ళు ముందుకు సాగారో, మన ఆత్మీయ జీవితంలో కూడా మన పితరులైన వారి జీవితాల్లో దేవుడు మేఘంలా మన ముందు ఉంచాడు. స్తోత్రం. బైబిల్లో అబ్రహాం చరిత్ర ఎందుకు రాశారు? దావీదు గురించి ఎందుకు చెప్పారు? మోషే గురించి ఎందుకు చెప్పారు? చాలా మంది వీళ్ళ చరిత్రలు చదివి వాళ్ళకి మార్కులు వేస్తారు. దావీదు మంచోడు కాదండి. అబ్రహాము ఆ పని చేయకుండా ఉంటే ఎంత బాగుండేదో. అసలు ఆ అవ్వమ్మ ఉందే, ఎవరమ్మా? మనందరి తల్లి. అవునా? ఆ అమ్మ ఆ పండు తినకుండా ఉంటే ఎంత దేవుడు వాళ్ళ చరిత్ర రాసింది, వాళ్ళ జీవితాలు బైబిల్లో మన కోసం రాసి ఉంచింది. ఎందుకంటే వాళ్ళ జీవితాల్లో జరిగిన లోటుపాట్లను బట్టి మనం జాగ్రత్తగా ఉండాలని. హల్లెలూయా. మనకు హెచ్చరికగా ఉండడం కోసం, మనల్ని సరిచేయడం కోసం వారి జీవితాలను చూస్తున్న మనము మరలా అలాంటి తప్పులు మన జీవితంలో తొట్టిల్లకుండా మంచి మార్గంలో నడవాలని భక్తుల జీవితాలను మేఘము వలె మన ఎదుట ఉంచాడు. స్తోత్రం. కానీ ఇక్కడ అద్భుతమైన మాట ఏంటో తెలుసా? ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనల్ని ఆవరించినా కూడా మనం వాళ్ళ వైపు చూడవద్దు. ఎవరి వైపు చూడాలి? విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూడాలి. స్తోత్రం. ఎవరి వైపు చూడాలి? యేసు వైపే చూడాలి. ఎందుకంటే అబ్రహాం వైపు చూస్తే అబ్రహాంలో కొన్ని బలహీనతలు కనబడతాయి లేవా? మోషేలో కోపం వచ్చింది ఆయనకి, దావీదులో
పాపం వచ్చింది ఆయనలోకి. ఈ ఎవరిలో చూసినా ఏదో ఒక బలహీనత కనబడుద్ది. వాళ్ళందరి జీవితాల్లో నీ ముందు మేఘంలాగా ఆవరించినా కూడా నువ్వేం చేయాలంటే వాళ్ళని బట్టి నడవద్దు, వాళ్ళలో నుంచి పాఠాలు నేర్చుకోవాలి. మరి ఎవరిని బట్టి నడవాలి? నువ్వు నడిచే మార్గం అంటే విశ్వాసమునకు కర్తయు కొనసాగించు వాడైనా యేసు వైపు చూస్తూ ముందుకు సాగాలి. హల్లెలూయా. వాక్యంలో అర్థం కానిది నువ్వు ప్రార్థన చేసినా నీకు తెలియంది నువ్వు నడవలసిన మార్గం ఎలా తెలుస్తుందంటే ఆయన జీవితాన్ని మనం చూసినప్పుడు ఆయన మన కోసమట తన అడుగు జాడను ఉంచిపోయాడు. ఆమె పరిపూర్ణుడు సంపూర్ణుడు ఈ లోకంలో ఎవరైనా ఉన్నారంటే అది ఎవరు చెప్పండి? యేసయ్య మాత్రమే కదా. ఆయన మన కోసం తన అడుగు జాడను ఉంచెళ్ళాడు. ఇప్పుడు మనకు నడవలసిన దారి తెలియట్లేదంటే సింపుల్, నువ్వు చేయాల్సింది ఏంటంటే ఆయన అడుగు జాడలో నడిస్తే చాలు. ఆయన మన కోసం ఉంచిన మాదిరి మనం అనుసరిస్తే చాలు. ఆయనకున్న మనస్సు మనం కలిగి ఉంటే చాలు. కేవలము క్రీస్తును వెంబడిస్తూ వెళ్తే చాలు, నువ్వు సరి అయిన మార్గంలో వెళ్తావు. హల్లెలూయా. అది కొంచెం ఇరుకైన మార్గంలో కనిపించవచ్చు, ఇబ్బందిగా నీకు ఉండొచ్చు, కానీ దాని గమ్యము విశాలము, దాని గమ్యము పరలోకము. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి, మనము నడవలసిన మార్గం మనకు ఎలా తెలుస్తుంది? మొదట ఉపదేశం ద్వారా తెలుస్తుంది. అప్పటికి అర్థం కాదు, అప్పుడేం చేయాలి? మనం అయినా జవాబు రాదు. ఇప్పుడేం చేయాలి? బైబిల్ చదివే చదువు నీకు లేదు, ప్రార్థనలో జవాబు పొందుకునే ఆధ్యాత్మిక జ్ఞానము నీకు లేదు. మరి ఇప్పుడేం చేయాలంటే యేసయ్యను చూస్తే చాలు. ఆమేన్. ఆయన అడుగుజాడల్లో నడిస్తే చాలు, మనము చేరాల్సిన గమ్యాన్ని మనం చేరతామట్టి కృప దీవెన ప్రభు మనందరికీ దయచేసి ముందుకు నడిపించును గాక. ఆమేన్.